ఓకే, ధ్యాన మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మనం గత 2 వారాల నుంచి భగవద్గీత చెప్పుకుంటున్నాం. ఈ రోజు 2వ అధ్యాయంలో ఇంకొన్ని శ్లోకాలు చెప్పుకుందాం. మొదటిగా ప్రార్థన చేద్దాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గణపతి సచ్చిదానంద గురవే నమః. మనం ఇంతకు ముందు కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉండగా ఆ సంగ్రామంలో జరుగుతున్నటువంటి యుద్ధం మొత్తం ధృతరాష్ట్ర మహారాజు చూడలేక సంజయుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్నంతా కూడా నాకు కళ్ళకి కట్టినట్లు నువ్వు చెప్పాలి అని సంజయుణ్ణి ప్రార్థించగా, అప్పుడు సంజయుడు యుద్ధరంగంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ధృతరాష్ట్ర మహారాజుకి చెప్పటం, అలాగే అర్జునుడు ఎదురుగా ఉన్నటువంటి కౌరవుల యొక్క సైన్యాన్నంతా చూసి వారిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తన మామలు, గురువులు, బంధువులు, పిన్నానలు, పెదనాన్నలు అందరూ ఉన్నారు. అట్లా అందరూ బంధువులే, అలాంటి వారిని నేను చంపలేను అని అర్జునుడు వెనుదిరగడం, అతను దుఃఖంతో అస్త్రాలన్నీ కూడా విడిచిపెట్టేసి ఆయన రథం వెనకాల కూర్చుండిపోవడం జరిగింది. ఇలా మనకి కూడా అనేక సందర్భాల్లో కొన్ని కష్టాలు వచ్చినప్పుడు అవి తట్టుకోలేక మనం కూడా అలాగే చతికిల పడిపోతాం. పక్కనే గురువున్నా భగవంతుడున్నా కూడా ఒకానొక సమయంలో నా వల్ల కాదు, నేనేం చేయగలను అని బాధపడతాం. మరి అలాంటి స్థితి అర్జునుడికి వచ్చింది. అయితే అర్జునుడు జ్ఞాని, ఎన్నో మహత్తరమైనటువంటి గ్రంథాలు, వేదాలు అన్ని అధ్యయనం చేసి ఉన్నాడు కాబట్టి అంత బేలగా అయిపోయినప్పటికీ కూడా కృష్ణుడు చెప్పినటువంటి మాట వింటే నాకు క్షేమం జరుగుతుంది, అది నేను తప్పకుండా చెయ్యాలి అనేటువంటిది తన మనస్సులో కొంత ఉంది కాబట్టి కృష్ణుణ్ణి ప్రశ్నించాడు. కృష్ణ, మరి నేను యుద్ధం చేయలేను, ఈ యుద్ధం వల్ల అనేక రకాల నష్టాలు కలుగుతాయి. ఈ నష్టాలు జరిగి ఎంతో మంది కోల్పోయిన తర్వాత ఇక నాకు ఆ రాజ్యం ఎందుకు, రక్తసిక్తమైనటువంటి ఆ రాజ్యం నాకు, ఆ భోగాలు నాకు వద్దు, ఆ స్వర్గ సుఖాలు నాకు వద్దు అని చెప్తాడు. అంటూ మళ్ళీ నువ్వు ఏమి చెప్తే అది నేను చేస్తాను కృష్ణ అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే జ్ఞాని అయినటువంటి వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక మూల ఇది భగవంతుడి యొక్క కృప వల్లనే మనకిది జరుగుతుంది, దీన్ని మనం తప్పకుండా అధిగమించాలి, భగవంతుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి ఒక దృఢ నమ్మకం అనేది ఉంటుంది జ్ఞాని అయిన వాళ్ళకి. భగవంతుడు అని లేకపోయినా కనీసం గురువునైనా విశ్వసించినప్పుడు మనం చెయ్యవలసినటువంటి ఆ కర్తవ్యం ఏదైతే ఉందో అది బోధపడుతుంది. ఇక్కడ అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్తున్నారు. కృష్ణ, అర్జున, నీవు కేవలం దేహభ్రాంతితో ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతున్నావు. నువ్వు ఈ దేహానివి కాదు, ఆత్మస్వరూపానివి. అలాగే నీ ఎదురుగా ఉండేటువంటి జనులు కూడా ఆత్మస్వరూపులైనటువంటి వాళ్ళే. కాబట్టి ఆత్మ అనేటువంటి దానికి మరణమే లేదు. కాబట్టి ఇట్లాంటి వాటి దాని గురించి నువ్వు దుఃఖపడకూడదు. నువ్వు అన్ని తెలిసినటువంటి వాడివి. నువ్వు ఇప్పుడు యుద్ధం చెయ్యాలి. నీకు ఒకవేళ ఈ జ్ఞానం తెలియకపోయినా నీకంటూ ఒక కర్తవ్యం ఉంది. నువ్వు రాజువు కాబట్టి రాజు అయినటువంటి వాడు తనని ఎవరైతే నమ్మి ఉంటారో వారి క్షేమం కోసం ఏ పనైనా చేయాలి. అంటే ఇప్పుడు నువ్వు రాజువు కాబట్టి యుద్ధం చేసి ఆ ప్రజలని కాపాడవలసినటువంటి బాధ్యత నీ దగ్గర ఉంది అని కర్తవ్యాన్ని కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించడం జరిగింది. మనం 2వ అధ్యాయంలో 18 శ్లోకాలు మనం గత వారంలో చెప్పుకున్నాం.
అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాసినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఈ శరీరములు అన్నియు నశించునవియే, కాని జీవాత్మ నాశరహితము, అప్రమేయము, నిత్యము కనుక ఓ భరతవంశీయుడైన ఓ అర్జున, నీవు యుద్ధము చేయము అని కృష్ణ భగవానుడు పలకడం జరిగింది. ఈ శరీరాలన్నీ కూడా ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా కూడా ఇవన్నీ కూడా నశించిపోయేవే. మరి ఇలా నశించిపోయే వాటి గురించి నువ్వు ఎందుకు చింతిస్తున్నావు అర్జున? నువ్వు ఇప్పుడు యుద్ధం చెయ్యటమే నీ యొక్క కర్తవ్యం అని కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, అది ఇతరులచే చంపబడునను భావించువాడును, ఈ ఇద్దరును అజ్ఞానులే. అంటే ఆత్మని ఇతరులు ఎవరైనా చంపుతారు అంటే ఆత్మస్వరూపులమైనటువంటి మనని వేరే వాళ్ళు చంపుతారు అని అనుకోవడం, ఇతరులచే చంపబడునని భావించడం. అంటే ఈ ఆత్మ ఎదుటి వారిని చంపుతుంది అని భావించడం. అంటే ఎదుటివారు మనల్ని చంపుతారని, మనము ఎదుటి వారిని చంపుతామని ఇలా ద్వైత భావనగా ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ అజ్ఞానులు అంటున్నారు. ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతను చంపబడదు అని అన్నారు. ఆత్మ ఎందుకు చంపబడదు? ఆత్మ అంటే ఈ శరీరం కాదు కదా. ఈ శరీరం కన్నా భిన్నంగా ఇలాంటి కొన్ని కోటాను కోట్ల శరీరాలు నిలబడడానికి ఆధారమైనటువంటిది ఆత్మ. ఆ ఆత్మ చైతన్యాన్ని మనం భగవంతుడు అని పిలుస్తున్నాం. మరి భగవంతుడు ఎవరినైనా చంపుతాడా? మనల్ని మనం చంపుకుంటామా? అవ్వదు. ఇప్పుడు ఇక్కడ మనం అనంటే గమనించాలి, శరీరం కాదు. ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్తున్న ప్రతి విషయం కూడా దేహంతో పోల్చి చెప్పటం లేదు. నువ్వు దేహం కాదు, ఈ దేహము లోపల దేహము బయట ఉన్నటువంటి ఆత్మస్వరూపానివి. గాలి ఎలా అయితే మన లోపల మన బయట ఉంటుందో అలాగే ఆకాశం కింద పైన ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఆత్మ అనేటువంటిది సర్వవ్యాపి అని చెప్తున్నారు. మనం ఆకాశం అంటే పైన ఉన్నది అనుకుంటాం. ఆకాశం అంటే సమస్త వస్తువులకి ఉండడానికి అవకాశం ఇచ్చేది, అంటే అన్ని వస్తువులు ఉంచడానికి. ఈ భూమి మొదలైన ఇతరత్ర గ్రహాలన్నీ కూడా ఉండడానికి అవకాశాన్ని ఇచ్చేది ఆకాశం. అది పైన అని అనుకుంటాం. మరి భూగోళం అనేది మనకి కంటికి కనిపిస్తూ ఉన్నది కదా భూమి. కాబట్టి అంతటా ఉన్నటువంటిది, అన్నిటికీ ఆధారమైనటువంటిది ఆత్మ. అదే అర్జున నీవు, అదే నేను. ఈ కనిపిస్తున్నటువంటి నీ శరీరం కానీ, ఈ కనిపిస్తున్నటువంటి నా శరీరం కానీ ఇది శాశ్వతమైనది కాదు. ఇది పంచభూతాలతో నిర్మితమైనది. పంచభూతాలతో ఏర్పడినటువంటిది ఎప్పటికైనా సరే నశించిపోతుంది. కాబట్టి నువ్వు ఆత్మస్వరూపుడివి కాబట్టి ఇట్లాంటి అజ్ఞానంగా ఆలోచించవద్దు. నువ్వు ఎవరిని చంపడం లేదు, నీ కర్తవ్యాన్ని మాత్రమే చేస్తున్నావు. వెనక ఉండి నడిపించేటువంటి వాడిని నేను అని పరమాత్మ చాలా సున్నితంగా ఆ ఆత్మతత్వాన్ని చెప్తూ ఉన్నాడు. ఆత్మ ఎవరి చేత చంపబడదు, ఎవరిని ఆత్మ చంపదు. గాలి గాలిని చంపుతుందా అండి? ఆకాశం ఆకాశాన్ని చంపుతుందా?
అవదు కదా. అలాగే ఈ ఆత్మ అంతటా వ్యాపించి ఉంది, తానే ఒక్కటే ఉంది. ఇంకా చంపడానికి వేరే వస్తువేది? అజ్ఞానంతో శరీరంతో పోల్చుకొని మనం మాట్లాడినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. మరి మనం ధ్యానంలో ఉన్నప్పుడు మనకి ఈ లోకం లేదు కదా. అలాగే గాఢమైనటువంటి నిద్రలో అజ్ఞానంగా ఉన్నా కూడా అక్కడ కూడా మనకి ప్రపంచం లేదు కదా. ఇలాంటి ఉన్నతమైనటువంటి భావన చెయ్యాలి. నేను దేహం కాదు, ఆత్మస్వరూపాన్ని అనేటువంటి భావన చేస్తే నిదానంగా మనకి అది అనుభవం అవుతుంది. ఇక్కడ కృష్ణుడు ఎంత చెప్పినా కూడా పాపం అర్జునుడికి అది బోధపడడం లేదు. ఎందుకంటే దేహంగానే తనని భావిస్తున్నాడు. ఎదురుగా ఉండేటువంటి దేహాలనే తాను చూస్తున్నాడు. అంతేగాని వాటి లోపల ఉన్నటువంటి ఆత్మని అతను దర్శించలేకపోతున్నాడు. అందువల్ల వారందరూ తన మేనమామలని, పెదనాన్నలని, పిన్నాన్నలని, గురువులని మరి ఇలాంటి వాళ్ళని చంపడం ద్వారా మరి పాపం కలుగుతుంది కదా అని చెప్పి భయపడుతూ ఉన్నాడు. భగవంతుడు పక్కనే ఉండి ఈ విషయాన్ని చెప్తున్నాడు. మరి ఈ ఆత్మ ఎవరి చేత చంపబడదు అని. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు, గిట్టదు. గిట్టదు అంటే నశించిపోదు. పుట్టి ఉండినది కూడా కాదు, అంతకు ముందు కూడా లేదు. ఇది భావ వికారములు లేనిది. అంటే దీనికి ఈ పుట్టడం, చావడం, మార్పు చెందడం అనేటువంటిది ఏది లేదు ఆత్మకి. శరీరానికి అన్ని ఉన్నాయి. పుడుతుంది, కొంతకాలం మార్పు చెందుతుంది, ఆ తర్వాత నశించిపోతుంది. కృష్ణ పరమాత్మ చెప్పేది ఆత్మ గురించి. ఇది జన్మ లేనిది. మరి ఆత్మకి జన్మ అనేదే లేదు అని చెప్తున్నాడు. నిత్యము, శాశ్వతము, పురాతనము. ఏది ఈ ఆత్మ? నిత్యము, ఎప్పటికీ ఉండేది. శాశ్వతము, అలాగే పురాతనము, ఎప్పటి నుంచో ఉన్నటువంటిది ఈ ఆత్మ అనేది. ఆత్మకి మరణమే లేదు, సర్వవ్యాపకం, అది పొయ్యేదే లేదు. దాంట్లోనే ఈ ప్రపంచమంతా కూడా ఉంది, దాంట్లోనే ఇది లయిస్తుంది, దాని నుంచే ఇది పుడుతూ ఉంది. కాబట్టి ఆత్మకి ఏ విధమైనటువంటి మరణము అనేది లేదు. శరీరము చంపబడినను ఇది చావదు. శరీరాన్ని ఎవరైనా కూడా చంపివేసిన ఈ ఆత్మ అనేటువంటి దానికి చావు అనేది లేదు అని చెప్తున్నారు. ఈ భావన ఎవరైతే చేస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి ధైర్యం వస్తుంది. మంచి పాజిటివ్ థాట్స్ వస్తాయి. నేను దేహం కాదు కదా, దేహం కానప్పుడు ఈ దేహ సంబంధమైనటువంటి ఈ విషయాలన్నీ కూడా తలుచుకొని నేను ఎందుకు బాధపడాలి, నేను బాధపడకూడదు కదా అని తనను తాను తమాయించుకోవడానికి ఒక మంచి అవకాశం. ఇక్కడ ఇంకొక పొరపాటు పడేటువంటి అవకాశం కూడా ఉంది. బద్ధకస్తులైనటువంటి వాళ్ళు, నేను శరీరం కాదు కదా, నేను ఆత్మని కదా, అన్నీ అదే చేసుకొని పోతుంది కదా, నాకేం పని అని గమ్మున కూర్చునేటువంటి ఒకానొక పొరపాటు కూడా ఉంది. కానీ ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్తున్నారు, గమ్మున కూర్చోకూడదు అని చెప్పి ఆయన కర్మణ్యేవాధికారస్తే అనే ఒక శ్లోకం కూడా మనకి చెప్పబోతారు. పని చెయ్యాలి ఖచ్చితంగా. ఎందుకంటే శరీరం ఏ పని చెయ్యకుండా గమ్మున ఉన్నప్పటికీ కూడా మన మనస్సు అనేటువంటిది నిరంతరం కదులుతూనే ఉంటుంది. అది అనేక రకాలైనటువంటి కోరికల్ని తెచ్చిపెట్టి మనకి ఎన్నో రకాలైనటువంటి జన్మల్ని కూడా తీసుకొచ్చి పెట్టేస్తుంది ఆ మనస్సుని కదలకుండా ఉంచడం అనేది మనకి సాధ్యం కాదు. కాబట్టి మహాత్ములు మనకేం చెప్తున్నారు, మీ శ్వాస మీద మనస్సుని ఉంచండి. శ్వాస మీద మీ మనస్సుని ఉంచినప్పుడు ఏమవుతుంది,
శ్వాస యొక్క వేగం తగ్గిపోతుంది. శ్వాస యొక్క వేగం తగ్గిపోయినప్పుడు శ్వాసకి మనస్సుకి లింక్ ఉంటుంది. శ్వాస ఎంత వేగంగా జరుగుతుందో మనస్సు కూడా అంతే వేగంగా అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే శ్వాస మీద మనస్సు పెడతామో శ్వాస యొక్క ఆ వేగం తగ్గడం వల్ల మనస్సులో ఆలోచనలన్నీ ఆగిపోతాయి. మనసు యొక్క ఆలోచనల్ని ఆగిపోయినప్పుడు అంతకు ముందు జన్మలో మనం ఏవైతే తెలిసి తెలియక చేసి ఉంటామో వాటిని మాత్రమే ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం. ఇక పైన ఏవి ఆలోచించము, ఏ కోరికలు మనకి ఎక్కువగా ఉండవు కాబట్టి రాబోయే కాలంలో ఏ పాపాన్ని మూట కొట్టుకోం కాబట్టి మనకి ఏ విధమైన నీచ జన్మలు లేకుండా ఉంటాయి. ఇప్పుడే మనకి జన్మరాహిత్యం అనేటువంటిది కలగదు. ఎన్నో లక్షల జన్మల నుంచి మనం అనేక రకాలైనటువంటి వాంఛలతో అవి తీరక మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తాం వాటిని తీర్చుకోవడం కోసం. ఈ జన్మలోనే అజ్ఞానంతో ఎన్నో రకాలైన కోరికల్ని కోరి అవి నెరవేరకపోవడం వల్ల అర్షడ్వర్గాలు మనలో ఎక్కువైపోయి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ కూడా అధికమైపోయి ఎంతో బాధని అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల ప్రపంచంలో కనిపించే ప్రతి ఒక్కటి కూడా అశాశ్వతమైనటువంటిది అనే విషయాన్ని తెలుసుకొని కొంతవరకు కోరికలనే వాటిని తగ్గించుకొని మన మనస్సుని నిగ్రహించుకొని ధ్యాన మార్గంలోకి వచ్చాం. ధ్యానం చేయడం వల్ల మనం మొదటిగా పొందే ఫలితం మనస్సు యొక్క ప్రశాంతి. మనస్సు యొక్క చలనం ఆగిపోవడం వల్ల శరీరంలో ఏర్పడినటువంటి రోగాలన్నిటినీ కూడా తగ్గించుకోగలిగేటువంటి పాజిటివ్ ఎనర్జీ మనం ధ్యానం చేసేటప్పుడు మన బ్రహ్మరంధ్రం నుంచి మన బాడీ మొత్తం వ్యాపిస్తుంది. పాజిటివ్ ఎనర్జీతో మనం ఉంటాం కాబట్టి శరీర అవయవాలలో ఎక్కడెక్కడైతే మనకి రోగ సంబంధమైనవి ఉంటాయో అక్కడంతా కూడా ఆ యోగ శక్తి, ఆ విశ్వ చైతన్యం నుంచి వచ్చేటువంటి ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది మన బాడీని క్లీన్ చేస్తూ ఉంటుంది. మన శరీరం ఒక పెద్ద డస్ట్బిన్. అది ఏం చేస్తుందంటే నిరంతరం ఏదో ఒక చెత్తని తెచ్చి వేసుకుంటూ ఉంటుంది. ఎంత వేసుకుందో కూడా తెలీదు. బయట డస్ట్బిన్ అయితే మనకి కొద్దిగా వాసన వచ్చేస్తుంది, చూసి 1-2 రోజుల్లో పారేస్తాం. ఈ లోపల వేసుకున్నటువంటి చెత్త ఎంత ఉందో తెలియదు. అందువల్ల మనం దాన్ని శుభ్రం చేసుకోవాలనే ఆలోచన కూడా మనకి రాదు, కనిపించదు కాబట్టి రాదు. అయితే మన అదృష్టం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనకి తెలియకుండానే ఈ చెత్త ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా క్లీన్ అయిపోతూ ఉంటది. ఏ రోజుకి ఆ రోజు విశ్వశక్తిని మనం ఆహ్వానించుకుంటాం కాబట్టి ఆ విశ్వశక్తి లోపలికి వెళ్ళి అగ్నిలో పడినటువంటి వస్తువు ఎలా భస్మమైపోతుందో అలాగే మనలో ఉన్నటువంటి అజ్ఞానమంతా కూడా భస్మమైపోతూ ఉంటుంది. ఇక శరీర సంబంధమైనటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా నయమైపోతాయి. కానీ కర్మ చాలా బలీయంగా ఉంటే, పూర్వజన్మ కర్మ చాలా బలీయంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే 100 కేజీల బరువు మనం మొయ్యవలసి ఉంటే కనీసం 1 కేజీ అయినా మోస్తే గాని ఆ కర్మ పోదు. అలా మనకి ఆ కర్మ అనుభవం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ 1 కేజీ బరువుకే మనం అల్లల్లాడిపోతాం. అసలు ఈ ధ్యాన మార్గంలోకి రాకపోతే ఆ 100 కేజీలు మొయ్యలేక ఎప్పుడో చచ్చే పోయేవాళ్ళం. అంటే శరీరం అనేది లేకుండా పోయేది.
అట్లా అని ధ్యానంలో కూర్చున్న వెంటనే ఇక మనకి రోగాలే రావా అంటే, పూర్వజన్మ ప్రారబ్ధం ఎంత ఉన్నదో మనకి తెలియదు. ధ్యానంలో కూర్చున్న తర్వాత అవి కొద్దిగా తగ్గుతాయి. దాని యొక్క సాంద్రత తగ్గిపోతుంది. అదే 100% అనుభవించవలసింది కనీసం ఒక 100%, ఒక 10% మినిమం, కనీసం 1% అయినా మనం అనుభవించవలసి ఉంటుంది. అట్లా లేని పక్షంలో ఏమవుతుందంటే, మన మనస్సు చాలా విచిత్రమైనది. ఏముందిలేబ్బా పొద్దున చేసేస్తాము పాపము, సాయంత్రం కూర్చొని ధ్యానం చేస్తే అది ఎట్లాగో పోతుంది కదా! కాబట్టి ఇక మనము ఏమైనా చేసుకోవచ్చు అని మన మనస్సు మనల్ని బోల్తా పెట్టేటువంటి ఒక అవకాశం కూడా ఉంది. అందుకని కొంత శాతాన్ని అనుభవిస్తే మనకి బుద్ధి వస్తుంది అని చెప్పి భగవంతుడు కొంత మనకి అనుభవం అయ్యే విధంగా తెలియచేస్తాడు. అది కూడా మన మీద కృపతో, శిక్షణ, అది శిక్ష కాదు, శిక్షణ మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఇలా భగవానుడు తన యొక్క కృపతో, తన యొక్క శక్తితో కర్మ మొత్తాన్ని భస్మం చేయగలుగుడు. కర్మ మొత్తం ఎప్పుడు భస్మం అవుతుందంటే, తానే ఆత్మస్వరూపాన్ని అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే మనిషి బుద్ధికి తెలుస్తుందో, అప్పుడు జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం, జ్ఞానమనే అగ్నితో పూర్వజన్మలో చేసుకున్న కర్మ, ఇప్పటి జన్మలో చేసుకున్న కర్మ మొత్తం కూడా బూడిదైపోతుంది. అంటే మనం ఆత్మస్వరూపులం అనేటువంటి అనుభవం మనకి ఏర్పడిన తక్షణం ఈ కర్మలని అనుభవించవలసిన అవస్థ ఉండదు. ఒకవేళ అనుభవిస్తున్నప్పటికీ కూడా దాని యొక్క తీవ్రత మన శరీరం మీద ఉండదు, మన బుద్ధి మీద ఉండదు. ఎలా అంటే, పగలంతా గొడవ పడతాం, చాలా బాధపడతాం, దుఃఖపడతాం, నిద్రపోగానే సమస్తాన్ని మర్చిపోతాం. అంటే అప్పుడు ఆ గొడవలు లేవా నిద్రపోయినప్పుడు? మన మనస్సు ఉంది, మనకి శత్రువులైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ గొడవ ఆల్రెడీ ఉంది. మళ్ళీ పొద్దున లేవగానే మళ్ళీ ప్రారంభం అవుతది. కానీ ఆ నిద్రపోయినంత సేపు కూడా ఆ ఆలోచన లేకుండా ఎట్లాగైతే ఉంటామో అజ్ఞానంతో, జ్ఞానంతో ఉన్నప్పుడు ఇది అంతా అశాశ్వతమైనది. టీవీలో కనిపించే బొమ్మల కోసం ఏడుస్తామా అండి మనం? అవి అశాశ్వతమైనటువంటివి. అశాశ్వతమైనటువంటి వాటి కోసం మనం ఎప్పటికీ కూడా దుఃఖపడము అనేటువంటిది మనకి అనుభవం అయ్యి, నేను ఆత్మస్వరూపాన్ని, ఈ సమస్త సృష్టి అంతా కూడా తనదే, నాదే కదా, లేదు నేను అనే భావన కూడా పోవాలి అంటే ఇది అంతా పరమాత్మనే కదా, నేను కూడా ఆ పరమాత్మనే కదా. నేనే పరమాత్మనంటే అహంకారం, ఆ పరమాత్మనే నేను కదా. అంటే ఆయనలో ఒక చిన్న భాగాన్ని, సముద్రంలో ఒక నీటి బిందువుని, నీటి బిందువే నేను సముద్రాన్నంటే బాగోదు కదా. అలాగా ఈ సముద్రంలో నేను కూడా ఒక నీటి బిందువుని అని అహంకారం లేకుండా ఎప్పుడైతే ఆ ఆత్మస్వరూపం నేనే అన్నటువంటి సత్యాన్ని తెలుసుకుంటాడో మానవుడు, అప్పుడు తాను చేసినటువంటి పూర్వకర్మంతా కూడా నశించిపోతుంది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. అందుకని ఈ ఆత్మ అనేటువంటిది నశించిపోయేటువంటిది. ఇట్లాంటి దాని కోసం నీవు బాధపడవద్దు అని చెప్పి చెప్తున్నాడు. ఎన్ని రకాలుగా చెప్తున్నాడు. వేదా వినాశినం నిత్యం ఏయేనమజమవ్యయం కథం సా పురుష పార్థ కం ఘాతయతి హంతికం. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు, జనన మరణములు లేనిదియు, మార్పు లేనిదియు తెలుసుకొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపును? ఈ జ్ఞానం వచ్చినటువంటి వాడికి, అంటే నేనే పరమాత్మ స్వరూపాన్ని, ఈ సమస్త సృష్టి అంతా ఆత్మస్వరూపమే అయి ఉన్నప్పుడు, అంతా ఒకటే అయి ఉన్నప్పుడు ఇంకా చంపేది ఏంటి, చనిపోయేది ఏంటి? గాలిని గాలి చంపుకోలేదు కదా అన్నట్టుగా. అందుకే ప్రహ్లాదుడు ఆ వాళ్ళ నాన్నగారు ఏం చదువుకున్నావు నాన్న అని చెప్పి అడిగితే, అప్పుడు ఒక ఆహ్, పద్యం చెప్తాడు.
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని అంటాడు. ఈ చదువులున్నాయే బాహ్య ప్రపంచంలో ఏ చదువులైతే ఉన్నాయో ఆ చదువుల యొక్క సారం మొత్తం దాంట్లో ఉండే మర్మాన్ని మొత్తాన్ని చదివేశాను నాన్న అని చెప్తారు. ఆయన శివుణ్ణి ఆరాధించమని చెప్తే మరి ఆయనకి గర్భవాసంలో ఉన్నప్పుడే విష్ణునామ స్మరణ అనేటువంటిది ఆ మంత్రం ఏర్పడింది కాబట్టి ఆయన నారాయణ నారాయణ అనే అంటూ ఉంటాడు. ఏ నామం అయితే ఏమైంది, అంతా భగవంతుడే కదా. ఏ రూపమైతే ఏముంది, అనంత రూపాలు కదా భగవంతుడివి. అల్లాగా అర్చించు, ఏసుగా అర్చించు, రాముడిగా, కృష్ణుడిగా, హనుమంతుడిగా అనేక రూపాలుగా అర్చన చెయ్యి. ఏది కాదంటాడు భగవంతుడు? అన్ని తానే. ఈ భేదాలనేటువంటివి మన మనస్సుకే గాని భగవంతుడికి భేదం లేదు కదా. గోధుమ పిండి నుంచి తీపి పదార్థాలు తయారు చేస్తాం, దాని నుంచి కారం సంబంధమైన పదార్థాలు కూడా తయారు చేస్తాం. అంత మాత్రాన గోధుమ పిండి వేరైపోదు కదా. ఆ తయారు చేయబడినటువంటి వస్తువుల పేర్లు వేరు అవుతాయి. స్వీట్ హాట్ గా వేరవుతుంది, అంతేగాని ఆ రెండిట్లో ఉండేది ఆ గోధుమ పిండి ఎలాగనో అదే విధంగా మనకి శత్రువుగా కనిపించినా మిత్రువుగా కనిపించినా ఎలా ఉన్నప్పటికీ కూడా మనకి నచ్చినా నచ్చకపోయినా ఈ సృష్టి అంతా కూడా భగవత్ స్వరూపమే. మనకి తెలిసినా తెలియకపోయినా ఎప్పటికీ కూడా ఇది అంతా పరమాత్మనే, అది సత్యము. కాబట్టి ఇక్కడ ఇలాంటి విషయాన్ని తెలుసుకుంటే నీలాగా దుఃఖపడరు. ఎవరున్నారు చంపడానికి, ఎవరున్నారు చంపబడడానికి? అంతా ఉంది పరమాత్మనే కదా. ప్రహ్లాదుడు అన్నట్టు చంపేదెవరు సమసేదెవరు సర్వము నీవే కదా దేవా, జీవము నీవే కదా. ఎంత అద్భుతంగా ఆ ఆనందమయమైనటువంటి ఆ ఆత్మస్థితిలో సమస్తం నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మలో లయించిపోయి ఆ చిన్ని ప్రహ్లాదుడు 5-6 సంవత్సరాల వయస్సు ఉండేటువంటి ఆ ప్రహ్లాదుడు ఎంత ఆనందంగా, ఎవరున్నారో చంపడానికి? వాళ్ళ నాన్నగారు ఆ పిల్లవాడు శివనామస్మరణ చేయటం లేదని చెప్పి నిప్పుల్లో తీసుకెళ్లి పడేస్తాడు, సముద్రంలో పడేస్తాడు, ఏనుగుల చేతి తొక్కిస్తాడు. ఎన్ని రకాలు చేసినప్పటికీ కూడా ఆయన ఒకటే, ఎవరున్నారు చంపడానికి, ఎవరున్నారు చనిపోవడానికి, అంతా నీవే కదా తండ్రి అని ఎంత ఆనందంగా ఎంత ప్రేమగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తే మరి ఆ దేహాన్ని ఎవరు రక్షించాలి? ఆ పరమాత్మనే వచ్చి రక్షిస్తాడు. ఇక ఏమీ చేయలేక ఊరుకుంటాడు. అలాగనే మన అజ్ఞానం ఎన్ని రోజులు ఉంటుందండి? కొన్ని రోజులు ఉంటుంది. కొన్ని రోజులు ఉండి దానికి కూడా విసుగు పుట్టి బాబోయ్ వీళ్ళు నాకు వశం కావటం లేదు అని చెప్పి అదే దూరం అయిపోతుంది. సూర్యుడు రాగానే చీకటి ఎటా తొలగిపోతుందో అలాగనే గురువు అనేటువంటి దీపం మనల్ని సమీపించగానే ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం వెళ్ళిపోతుంది. కాబట్టి గు రు అనేటువంటి 2 అక్షరాలు అద్భుతమైనటువంటివి. గు అంటే అజ్ఞానం, చీకటి. రు అంటే దాన్ని ప్రకాశింపజేసే వెలుగు అనేటువంటిది. కాబట్టి ఆ జ్ఞానం రు అంటే. మరి అజ్ఞానాన్ని తొలగించేటువంటి విజ్ఞానమే ఈ గురువు అనేటువంటి పదం. గురు అనేటువంటి 2 అక్షరాలని ఉచ్చరించి ఎందరో మహాత్ములు తరించినటువంటి చాలా కథలు ఉన్నాయి. మరి ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, మరి చంపేవాళ్ళు లేరు, చనిపోయేటువంటి వాళ్ళు లేరు. ఈ విషయాన్ని తెలుసుకోమని చెప్తూ ఈ శ్లోకాన్ని మనం చాలా సార్లు వింటాం మైక్ లో. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రమును త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ ప్రాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును. ఇది మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అయితే మన యొక్క దౌర్భాగ్యం ఏంది అనంటే భగవద్గీత అనగానే అమ్మో అది మనది కాదు, మనం ఇప్పుడు చదివేది కాదు, మనకి ఇప్పుడు అర్థం కాదు, ఇదంతా చాలా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత తెలుసుకోవాల్సినటువంటి విషయము అని చెప్పి దీన్ని పక్కకి పెట్టేస్తారు. ఎంత పొరపాటంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి కూడా చెవిలో చెప్పవలసినటువంటి మహత్తరమైన సత్య శ్లోకాలు ఇవి.
నువ్వు దేహానివి కాదు నాన్న, నువ్వు ఆత్మస్వరూపానివి అనేటువంటి ఆ భావన పసితనం ఉగ్గుపాల నుంచి నేర్పించినప్పుడు ఆ జీవి ఉన్నతంగా ఎదుగుతాడు. విపరీతమైనటువంటి కోరికలకి పోకుండా ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ భగవత్ సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ స్థాయికి ఎదగగలుగుతాడు. అనంతమైనటువంటి ధైర్యం వస్తుంది. ఎందుకంటే చేయించేదంతా పరమాత్మ అనేటువంటి విషయం తెలిసినప్పుడు తాను ఏది చేయలేడు, తన దేహం నుంచి ఏది కాదు. విద్యార్థులైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఎంత గొప్ప పదవులనైనా కూడా వాళ్ళు అందగలుగుతారు. సోమరితనాన్ని విడిచిపెడతారు. భగవానుడు కర్తవ్యాన్ని ఉపదేశిస్తున్నాడు కాబట్టి సోమరితనంగా ఉండడానికి వీల్లేదు. ఏ జీవికి ఏ విధమైనటువంటి కర్తవ్యం ఉన్నదో ఆ కర్తవ్యాన్ని తప్పకుండా నెరవేర్చాలి అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఇక్కడ ఎవరిని కూడా సన్యాసులైపోయి అడవులకి వెళ్ళండి, హిమాలయాలకి వెళ్ళండి అని చెప్పి ఎక్కడా చెప్పలేదు కృష్ణ భగవానుడు. అజ్ఞానంతో చాలా మంది భగవద్గీత వింటే అమ్మో వైరాగ్యం వచ్చేస్తుంది, ఇక వాళ్ళకి పెళ్ళిళ్ళు పేరంటాలు ఏమీ లేకుండా వాళ్ళు ఇల్లు విడిచి వెళ్ళిపోతారు, తల్లిదండ్రుల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు అని చెప్పి అజ్ఞానంతో ఆలోచిస్తారు. ఇంకా తల్లిదండ్రుల్ని ఎంతో ప్రేమగా చూస్తారు. ఈ భగవద్గీత విన్నటువంటి వాళ్ళు సమాజంలో వాళ్ళు అద్భుతమైన జ్యోతులాగా తయారయ్యి అజ్ఞానంతో ఉండే వాళ్ళందరినీ కూడా వెలిగిస్తారు. వాళ్ళు ఒక మెసేజ్ పెట్టి ఉన్నారు, పాఠశాలలో భగవద్గీతని చెప్తే కోర్టు గుమ్మాల ముందు భగవద్గీత మీద ప్రామిస్ చేసి మాట్లాడవలసిన అవసరం ఉండదు అని. అంటే ఏదో తప్పు చేస్తే మనం కోర్టులకి వెళతాం. మరి భగవద్గీత చదివిన వాళ్ళు తప్పే చెయ్యరు, ఇక కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఏంది? కాబట్టి ముఖ్యమైన పాఠ్య గ్రంథంగా మన భారతీయులు ఈ భగవద్గీతని ఉంచాలి. భగవద్గీత అంటే కేవలం ఇది ఏదో హిందువులది అని కాదు, సమస్త మానవాళి ఎలా ఉండాలి ప్రపంచంలో అనేటువంటి విషయాన్ని తెలియచేసేది ఈ భగవద్గీత. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శరీరం అనేటువంటిది నశించిపోయేటువంటిది. ఈ నశించిపోయేటువంటి ఈ శరీరం గురించి ఎక్కువగా మనం ఆలోచన చేయకూడదు అని చెప్తున్నారు. ఆత్మస్వరూపమైనటువంటి నీవు ఏం చేయాలి? నిరంతరం ఈ చింతనలో ఉండాలి. అప్పుడు మాత్రమే నీ సత్యమైనటువంటి స్వరూపం బోధపడుతుంది అని చెప్పి చెప్తున్నారు. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః. ఇక్కడ ఈ ఆత్మ శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయునట్లు చేయజాలదు. ఎంత అద్భుతమైనటువంటి విషయమో చూడండి. ఆత్మని ఎవరు కూడా ఛేదించలేరు. నరకడానికి అవుతుందా? చంపడానికి అవుతుందా? గాలి ఏమన్నా చెయ్యగలరా? అవ్వదు. అలాగే అగ్ని ఏమన్నా కాల్చేస్తుందా? అది కూడా అవ్వదు. నీటితో తడపడానికి అవుతుందా? అవ్వదు. వాయువు ఆర్పివేయినట్లు చెయ్యలేదు. పోనీ గాలి వచ్చేసి ఆర్పేయడానికి ఏమన్నా అవుతుందా అంటే ఆత్మ కనిపించదు అసలు. పంచభూతాలకి అందనటువంటిది, ఈ కళ్ళకి కనిపించినటువంటిది ఆత్మ. మరి ఎలా తెలుస్తుంది అంటే మనం నిద్రా స్థితిలో ఉండేటప్పుడు అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తాం. ఆ ఆనందాన్ని మనమేగా అనుభవిస్తున్నాం అంటే తెలుస్తుంది కదా. పోనీ చూస్తున్నామా? ఈ శరీరంతో ఉన్నటువంటి కళ్ళతో చూస్తున్నామా ఆనందాన్ని? ఆనందాన్ని చూడడానికి అవ్వదు. ఈ కళ్ళు మూస్తేనే దివ్య చక్షువు, దాన్ని థర్డ్ ఐ ఏదన్నా అనుకోవచ్చు, మూడో నేత్రం, దివ్య దృష్టి, ఏదైనా దానితో మాత్రమే ఆత్మని దర్శించడానికి అవుతుంది. ఎందుకంటే తానే చక్షువై ఉంది, తానే సాక్షి మాత్రంగా ఉంది. కాబట్టి ఆత్మని ఈ శరీరంతో మనం చూడడానికి, ఈ కళ్ళతో చూడడానికి అవ్వదు. అందుకే ఇక్కడ కృష్ణ భగవానుడు విశ్వరూప సందర్శన యోగం అని 11వ అధ్యాయంలో చెప్తాడు. నీ చర్మ చక్షువుల చేత నన్ను చూడడానికి అవ్వదు, నేను నీకు దివ్యమైన నేత్రాలను ఇస్తున్నాను, నన్ను దర్శించు అని చెప్తాడు.
अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च నిత్యం సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఇక్కడ ఈ ఆత్మ ఛేదించుటకును, దహించుటకును, తడుపుటకును, శోషింపజేయుటకును సాధ్యము కానిది. ఇది నిత్యము, సర్వవ్యాపి, చెలింపనిది, స్థాణువు, సనాతనము. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఇదే విషయాన్ని. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడంటే మనం వెంటనే మర్చిపోతాం. విన్న వెంటనే మనం మర్చిపోతాం. అది మన సహజ లక్షణం కాబట్టి పదే 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 దాన్ని గుర్తు చేస్తున్నాడు స్వామి. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ అవ్యక్తమైనటువంటిది, అచింత్యము అంటే మన మనస్సుకి అందదు. ఈ ఆత్మ అచింత్యము అంటే వికారములు లేనిది, మార్పే లేదు. అసలు పుట్టుకుంటాయి కదా ఆత్మకి, గాలికి పుట్టుక, కనీసం గాలి అన్నా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అనన్నా అంటాం. ఆత్మకి అది కూడా లేదు. దీన్ని గూర్చి ఇట్లు తెలుసుకునము. నువ్వు ఈ ఆత్మ ఎట్లాంటిది, ఇది అవ్యయము, అచింత్యము, అవికారము అయినటువంటిది. దీన్ని ఈ మన దేహంతో మనం తెలుసుకోవడానికి అవ్వదు. అనుభవంతోనే కూడినటువంటిది. అందుకే ధ్యానంలో మాత్రమే ఆ స్థితి అర్థమవుతుంది గాని కళ్ళు తెరవగానే మళ్ళీ మనం మామూలు. నీవు దీనికై శోకింపదగదు, కాబట్టి నువ్వు దీనికోసం దుఃఖపడవద్దు అని చెప్పి స్వామి చెప్తున్నాడు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఏలనన పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు, కనుక అపరిహార్యములైన ఈ విషయములయందు నీవు శోకింపదగదు. ఈ శ్లోకాన్ని మనం ఎక్కువగా వింటూ ఉంటాం. పుట్టిన వానికి మరణం తప్పదు, మనకి తెలుసు ఈ సత్యం. మరణించిన వానికి పునర్జన్మ తప్పదు, ఇది మనకు తెలియదు. మళ్ళీ పుడతారో లేదో అనేటువంటి విషయం మనకి తెలియదు. అందుకే మనం ఏది పడితే చేసేస్తాం. ఈ జన్మలో హ్యాపీగా ఉండాలి కానీ పై జన్మలో ఎట్టుంటుందో ఏమో మనకెందుకు, అవన్నీ ఉంటాయా, ఇదంతా ఉత్తది అని చెప్పి అనుకుంటామే గాని ప్రతి ఒక్కటి మనం ఈ జన్మలో ఏమి చేస్తే, ఏది కోరుకుంటే ఖచ్చితంగా అది నెరవేరనప్పుడు దాన్ని తీర్చుకోవడం కోసం మళ్ళీ జన్మెత్తాల్సింది. ఈ రకంగా మనకి ఎన్ని లక్షల జన్మలో ఎన్ని లక్షల కోరికలు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఓ అర్జున, ప్రాణులన్నీయు పుట్టుకొక ముందు ఇంద్రియ గోచరములు కావు, మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ ప్రాణులు ఇప్పుడు మన కంటికి కనిపించేటువంటి ఈ జీవరాశులు ఏవైతే ఉన్నాయో మనతో సహా, ఇవి పుట్టుకొక ముందు, మనం పుట్టక ముందు కనిపిస్తామా? మన కళ్ళకి మనం కనిపిస్తామా? కనిపించం. ఇంద్రియ గోచరములు కావంటే ఎవరు చూడ్డానికి అవ్వదు. మన పుట్టుక ముందు అమ్మ గర్భంలో ఉన్నప్పుడు అయినా స్కానింగ్ తీసి చూడొచ్చేమో గాని అమ్మ గర్భానికలోకి కూడా రానప్పుడు మనం ఎలా ఉన్నాము అనేటువంటి ఈ స్థితిని మనం చూడలేము. పోనీ మరణానంతరం కూడా, మరణించిన తర్వాత పోనీ మనల్ని మనం చూసుకోవడానికి అవుతుందా అనంటే అది కూడా తెలియదు. మరి ఈ మధ్యకాల ముందు మాత్రమే ఈ ప్రకటితములు. ఈ మధ్యలో అందుకే చెప్తారు, పుట్టేది వట్టిదే, చచ్చేది వట్టిదే, మధ్యలోన వచ్చింది ఈ మాయా. గణపతి సిద్ధానంద స్వామీజీ వారు అద్భుతమైన పాట ఆయన చెప్తారు. పుట్టేది ఒట్టిదే, చచ్చేది ఒట్టిదే, మధ్యలోన వచ్చింది ఈ మాయ. అందుకే ఈ ఉన్న సమయాన్ని భగవన్నామ సంకీర్తనతో గడపండి అని అంటారంటే భగవత్ చింతనలో గడపండి. భగవత్ చింతన అంటే ఏంటి? అన్ని విడిచిపెట్టి కూర్చొని భజన చేయమని కాదు. మన పనులన్నిటినీ కూడా సక్రమంగా చేసుకుంటూ ఆ పనులు చేస్తున్నప్పుడు కూడా ఆ భావనతో ఉండమని. మనం ఏ పని చేస్తున్నా మన మనస్సు అయితే మాత్రం ఆలోచిస్తూనే ఉంటుందిగా, దాన్ని మాత్రం మనం ఆపడానికి అవ్వదుగా. ఆ ఆలోచించే మనస్సుని, ఆ అనవసరమైన
మధ్యలో చిన్న అంతరాయం. భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఇది అంతా ఉత్తదే. ఈ పుట్టేది, ఈ చనిపోయేది, ఇదంతా కూడా ఉత్తదే. ఇది శాశ్వతమైనటువంటిది కాదు. మనం పుట్టము, చావము, ఆత్మస్వరూపులం మనం అని స్వామి ఎంత చెప్పినా కూడా అర్జునుడికి మనలాగే అర్థం కాదు పాపం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః, ఆశ్చర్యవశ్చైనమన్యః శృణోతి, శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని ఆశ్చర్యముగా చూచును. ఎవరో ఒకళ్ళు మాత్రమే దీన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అంటే ఈ వేదాంతాన్ని గురించి, ఈ ఆత్మతత్వాన్ని గురించి కొందరో మాత్రమే దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యముగా వర్ణించును. ఇంకొంతమంది చాలా ఆశ్చర్యంగా దీని గురించి చెప్తూ ఉంటాడు. కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అర్జునుడికి, వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానిలా వినును. ఇంకొకడు అసలు ఇదేదో తెలియనట్టుగా, ఇప్పుడే వింటున్నట్టుగా ఆశ్చర్యంగా వింటూ ఉంటాడు. ఆ విన్నవారిలో కూడా కొందరు దీని గూర్చి ఏమీ ఎరుగరు. ఆ విన్నటువంటి వాళ్ళలో పోని కొంతమందికైనా ఈ ఆత్మతత్వం గురించి ఏమైనా అర్థమవుతుందా అంటే వాళ్ళకి కూడా ఏమీ తెలియదు అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది అది అవ్వనే అవ్వదు. ఈ శరీరంతో ఈ మామూలు నేత్రాలు ఎవరు లీవ్ కావద్దమ్మా, ఇంకా క్లాస్ కాలేదు, అందరూ అలాగే ఉండండి. కనెక్షన్ కట్ అయిందా మేడం? సరే, ఇంతవరకు ఆపుదామా మేడం? సరే సరే అక్క, ఇంతవరకు ఆపాము. సరే సరే, ఇంతవరకు ఆపాము ఈరోజు, ఇంతే ఇంకా. సరే. అవునా?